అపోస్తల కార్యము 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన. దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మా ప్రభువా, నీవు అయ్యా మా ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరు దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గురించి గత వారంలో మనము ధ్యానించుకున్నాం. దేవుడు సౌలును పౌలుగా మార్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా నామాన్ని భరించుటకు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామాన్ని భరించుటకు నేను ఏర్పరచుకున్న నా యొక్క సాధనము అని దేవుడు ఆనాడు అననీయతో మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు యొక్క నామాన్ని భరించవలసినటువంటి అవసరత అనేకుల ఎదుట, సమాజములో, సంఘం ఎదుట మనము దేవుని యొక్క నామాన్ని భరించవలసినటువంటి అవసరత ఉన్నది. తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. తన సాధనముగా, తన పన్నిముట్టుగా, తన పాత్రగా దేవుడు మనలందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా తనకు పనికొచ్చే పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు చూడండి, ఈ రోజున మనము మూడో మాట ధ్యానించుకోబోతున్నాం. ఏంటి ఆ మాట అంటే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పెను. చూడండి మిత్రులారా, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా సరే భరిస్తాడు అని దేవుడే అననీయతో మాట్లాడుతున్నాడు. ఇతడు నామము కొరకు ఏం చేస్తాడు? శ్రమలను అనుభవింపవలను, నేను ఇతనికి చూపుదును అని దేవుడే మాట్లాడిన చూస్తుంటున్నాం. చూడండి, అపోస్తలుని యొక్క పౌలు యొక్క జీవితంలో దేవుని కొరకు శ్రమలు అనుభవించినాడు. సౌలుగా ఉన్నప్పుడేమో క్రైస్తవులను, దేవుని యొక్క బిడ్డలను శ్రమ పెట్టినాడు. తాను క్రైస్తవునిగా మారిన తర్వాత, క్రీస్తును దర్శించిన తర్వాత, క్రీస్తు కొరకు శ్రమను అపోస్తలుని పౌలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ఎరగనంత కాలమేమో క్రీస్తు యొక్క బిడ్డలను హింసించినాడు. క్రీస్తును ఎరిగిన తర్వాత క్రీస్తు కొరకు శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తన యొక్క జీవితంలో బంధకములు అనుభవించినాడు, శ్రమలు అనుభవించినాడు, చెరసాలు అనుభవించినాడు, కొరడ దెబ్బలు అనుభవించినాడు. దేవుని కొరకు అపోస్తలుడైనటువంటి పౌలు హతసాక్షి అయినాడు. ఆమేన్. హల్లెలూయా. హతసాక్షి అయినాడు. 2 కొరింథీ చదువుకుందాం. చూడండి దయచేసి 2 కొరింథీ 1వ వచనం. చెప్పుదును. అమ్మ 10వ వచనం చూడండి ఇప్పుడు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. 11వ వచనం. నేను వివేకినైతిని, మీరు నన్ను బలవంతం చేసి తిరిగి
ఆ ఆ ఏలైనగా నేను ఏ మాత్రం వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. ఏ విషయంలో తక్కువ వాడను కాను. నేను బలహీనతలు అనుభవించినాను, నేను ఉపద్రవములు అనుభవించినాను, నేను శ్రమలు అనుభవించినాను, నేను హింసలు అనుభవించినాను, నేను ఇబ్బందుల పాలు కూడా అయినాను అని సౌలే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ఆమె హల్లెలూయా. అతిశయపడవలసి వచ్చినది. నేను ఎప్పుడు బలహీనను అప్పుడు బలవంతుడను. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములోను నేనేం చేసినాను? చూడండి వెళ్ళారా, నేను బలహీనపడ్డాను. నేను నా జీవితంలో నిందల పాలైనాను, ఇబ్బందుల పాలైన, హింసల పాలైనాను, ఉపద్రవముల పాలు అయినాను. అయినను నేను సంతోషిస్తున్నాను. ఆమె హల్లెలూయా. నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను చెప్పండి? సంతోషిస్తున్నాను. దీని బిళ్ళారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని కొరకు ఆనాడు దేవుడు ఏర్పరచుకుంటూ అన్నాడు, మీ సౌలు నా నిమిత్తం శ్రమ అనుభవిస్తాడు, కష్టం అనుభవిస్తాడు. నిజముగా తన యొక్క జీవితంలో శ్రమను అనుభవించినాడు. చూడండి 2 కొరింథీ 11:23 23 వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరీతముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. అదే 2 కొరింథీ 24 చదవండి అమ్మా. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను యూదుల చేత 1 తక్కువ 39 దెబ్బలు నేను ఎన్నిసార్లు తిన్నాను? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు నేను ఎన్నిసార్లు తిన్నాను? ఎన్నిసార్లు? 5 సార్లు తిన్నాను, 5 మార్లు తిన్నాను అని అంటున్నాడు. నేను అపరీతముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. చూడండి దేవులారా, దేవుడు చెప్పినట్లుగానే అపొస్తలుడైన పౌలును శ్రమల గుండా తీసుకొని వెళ్ళినాడు. క్రీస్తు కొరకు కూడా శ్రమలు అనుభవించినాడు. క్రీస్తు పాత్ర అయినప్పుడు, క్రీస్తు ఏర్పరచుకున్నప్పుడు, క్రీస్తుకు మనం పాత్రలుగా ఉన్నప్పుడు, క్రీస్తు కొరకు పనిముట్టుగా వాడబడుతున్నప్పుడు, క్రీస్తు మనల్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు మనల్ని కొన్నిసార్లు శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఊడిస్తే కొన్నిసార్లు ఏదైనా తక్కువ ఉడకపోతే ఇది ఎవరు ఉడిచారు, గిట్లా ఉడుస్తారా అని ఒకళ్ళు అంటారు. ఒకరు పాట పాడితే ఊకే అలా పడుతుంది ఒకళ్ళు అంటారు. వాక్యం అయితే ఆయన నా కొరకు చెప్పినని ఒకళ్ళు నిందిస్తారు. ఎవరైనా అందరు మంచి అలాంటి ఉన్నారు ఎవరినన్నా? ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నన్ను కూడా మంచి వాళ్ళు అలాంటి లేరు. ఈ పాస్ ఇట్లా, ఆయన అట్లా, ఇట్లా అని మాట్లాడేటట్లు కూడా లేరు అనుకుంటున్నారా మీరు? అనుకుంటారా? ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. యేసు ప్రభువు వారినే తన ప్రజలు హింసించినారు. యేసు ప్రభువు దేవుడు, యేసు ప్రభువు దేవుని కుమారుడు కూడా హింస పొందినాడు. ఆమె హల్లెలూయా. అందరూ కూడా ఏదొక రకంగా హింసించబడతారు. అందరూ కూడా ఏదొక రకంగా శ్రమపడవలసి ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని పాత్రగా వాడబడుతున్నప్పుడు పేడ కొట్టినా, తబల కొట్టినా, ఇక్కడ ఈ అన్న వాయి అది ఏంది ఇది ఇక్కడ సౌండ్ ఆపరేటింగ్ చేసినా, ఇట్లా ఎన్నో రీతులుగా అందరు మెచ్చుకున్న వారు ఉండరు. అప్పుడే సాల్వలు కప్పుతారు, అప్పుడే దండలు వేస్తారు, అప్పుడే రాళ్లతో ఈడాపెడ సంపుడు చంపితే
ఆమె హల్లెలూయా. రాలేయడం అంటే రాళ్ళతో కొట్టడం కాదు, మాటలు, సూటిపోటి మాటలు, ఆ తీరును, ఆ ప్రవర్తన, ఆ యొక్క వ్యక్తి ఎదుట మనం నడిచే విధానం, మనం చూసే విధానం, మనం మాట్లాడే విధానము, అవి రాళ్ళ కంటే, బడిసెల కంటే, ఆ బల్లెం పోట్ల కంటే అవి ఎక్కువ నొప్పిని తీసుకొస్తాయి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, క్రైస్తవ జీవితంలో ఇక్కడ రాయబడిన మాట, ప్రయాసపడితేనే మరి అనేక పర్యాయం చెరసాలలో ఒంటిని అపరీతముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఒంటిని. దేవుని కొరకు శ్రమ కష్టమును నేను అనుభవించినాను అని ఆనాడు నేను అతిశయపడవద్దు కానీ ఇప్పుడు అతిశయిస్తూ చెప్పుతున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. నేను అతిశయపడవద్దు కానీ అతిశయిస్తూ చెప్పుతున్నాను అని అన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు శ్రమ వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు బాధలు వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు హింస వచ్చినప్పుడు అది భాగ్యమని ఎంచుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు కొరకు శ్రమ పడకు నువ్వు ఇష్టపడుతున్నావా? క్రీస్తు కొరకు శ్రమను అనుభవించే నీకు ఇష్టపడుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించే. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, యాకోబు పత్రిక 1:12 రీతిగా రాయబడ్డది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. చదువుతారమ్మా? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఆమేన్. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు. శోధన అనగా శ్రమలు, కష్టములు, ఇబ్బందులు. దేవుని కొరకు, ప్రభు కొరకు, ప్రభు నమ్మినప్పుడు వచ్చే శోధనలు, ప్రభువును కలిగి ఉన్నప్పుడు వచ్చే కష్టాలు, శ్రమలను బట్టి వాటిని జయించుకుంటూ నువ్వు వెళితే నువ్వు ధన్యుడవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ధన్యుడవు. క్రీస్తు కొరకు నువ్వు శోధించబడుతున్నావా? క్రీస్తు కొరకు హింసించబడుతున్నావా? నీ జీవితంలో క్రీస్తు కొరకు హింసల పాలవుతున్నావా? ఇబ్బందుల పాలవుతున్నావా? శ్రమ పడుతున్నావా? నువ్వు ధన్యుడవు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో క్రీస్తు నమ్మితే బాధలు పోతాయి, క్రీస్తు నమ్మితే కష్టాలు పోతాయి, క్రీస్తు నమ్మితే అన్ని రోగాలు పోతాయి అనుకుంటారు కొంతమంది. లేదు దేవుని బిడ్డలారా, మనం నమ్మింది శ్రమలకు, బాధలు పోనికో కాదు, మనం నమ్మింది పరలోక రాజ్యం కొరకు. ఆమేన్. హల్లెలూయా. మనసు హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు క్రీస్తు నమ్మినావు? శరీర రోగాల కొరకు నమ్మినావా? దేని కొరకు క్రీస్తు నమ్మినావు? నీవు అప్పుల బాధలు పోతాయనా? సమస్యలు పోతాయనా? లేదు దేవుని బిడ్డలారా, ఆ పరలోకాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పరలోకం కొరకు నమ్మాలి, క్రీస్తును కలిగిన వారము ఉండాలి. లోకములో మీకు శ్రమ. ఆమేన్. హల్లెలూయా. నేను శ్రమ అనుభవించినాను, మీకు కూడా శ్రమ అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏమన్నా చెప్పండి. లోకములో మీకు శ్రమ. నేను లోకంలో శ్రమను అనుభవించినాను, కష్టం అనుభవించినాను కనుక మరి నేను దేవుని కుమారుడి నుండి శ్రమ అనుభవించినాను, నేను ఇబ్బందులు అనుభవించినాను, బాధలు అనుభవించినాను, మీకు కూడా ఖచ్చితంగా శ్రమ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు లేకుండా, సమస్యలు లేకుండా మన జీవితము లేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కష్టాలు, శ్రమలు అన్నట్టు. దేని బిడ్డ, ఏ రోజైతే నువ్వు దేవుని కొరకు శోధనలు జయిస్తావో, నువ్వు శ్రమను అనుభవించి నీవు ఉంటావో, దేవుడు అంటున్నాడు నువ్వు ధన్యుడవు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏమంటుండే చెప్పండి. నువ్వు ధన్యుడవు. నువ్వు ధన్యుడవు. నీ కొరకు ఏముంది చెప్పండి? జీవ కిరీటం ఉన్నది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు జీవ కిరీటం పొందుతావు అంటున్నాడు. క్రైస్తవ జీవితానికి ఒక శ్రమ కాదు, క్రైస్తవ జీవితానికి నానా శ్రమలు. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 22:28 చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 22:28. నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట, యేసుప్రభువు మాట్లాడుతున్న మాట. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శోధనలో అనగా నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు
మీరే. నేను శ్రమలు అనుభవిస్తున్నాను, మీరు కూడా నా శ్రమలలో ఏం కావాలి? మీరు పాలిభాగస్తులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పాలిభాగస్తులు కావాలి. నేను శోధన అనుభవించినాను, మీరు కూడా శోధనలు అనుభవించాలి. నేను కష్టాల పాలైనాను, మీరు కూడా కష్టాలు అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. 29వ వచనం. నా తండ్రి నాకు రాజ్యము నియమించున్నట్లుగా చాలా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము శ్రమను అనుభవిస్తామో, ఎప్పుడైతే శ్రమను అనుభవిస్తూ దేవుని కొరకు శోధన అనుభవిస్తూ దేవుని కొరకు శ్రమను అనుభవిస్తూ జీవిస్తామో, దేవుడు ఇచ్చే ఆధిక్యత ఏంటి తెలిసిన? మొదటి వచనం చదువుకున్నాం, మీరు జీవకీటం పొందారని చదువుకుంటున్నాం. ఇప్పుడు రెండవగా చదువుకుంటాం తెలుస్తున్నాం. దేవుని యొక్క రాజ్యములో, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానము మీరు పుచ్చుకొని నా బల్ల దగ్గర కూర్చుంటారు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా బల్ల దగ్గర, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు మీరు ఏం చేస్తారట? పుచ్చుకుంటారట. సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రుల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించినాను. హల్లెలూయా. శోధనలు సహించువాడు ధన్యుడు. అంటే ఏ విధంగా ధన్యుడు? జీవకిరీటం ఇచ్చినాడు, రాజ్యములో పాలు పంపులు ఇచ్చినాడు, ఆయన భోజనం ఎదుట, ఆ యొక్క బల్ల ఎదుట కూర్చుండే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? 12 గోత్రముల వారికి చెప్పండి, 12 గోత్రుల వారికి తీర్పు తీర్చుకు యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వీరు? శ్రమ అనుభవించిన వారు. ఎవరు వీరు? శోధనలో పాలు పొందిన వారు. హల్లెలూయా. శ్రమలో పాలు పొందిన వారికి రాజ్యముల పాలు పంపులు ఉన్నాయి, బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకునే పాలు పంపులు ఉన్నాయి. తీర్పు తీర్చుటకై యోగ్యులుగా ఎంచబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. శ్రమలు అనుభవించనీకి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతి ఇస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వస్తాయి, రావని నీకు లేనే లేదు. యోబు శ్రమలు వచ్చినాయి, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అతనితో ఉన్నాడు. దేవుడు అందుకే 2 అంతలుగా దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. శోధన చేయిస్తే మనం ధన్యకరమైన జీవితానికి వెళతాం. జీవ కిరీటం ఉన్నది, దేవుని యొక్క రాజ్యంలో పాలు పంపులు ఉన్నాయి, ఆయన యొక్క బల్ల మీద కూర్చుంటున్నాం, అన్నపానం పుచ్చుకుంటాం. సింహాసనం మీద కూర్చోండి ఏం చేస్తారన్నమాట? మనము తీర్పు తీరుస్తామట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత దేవుడిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, మనం ఒక మాట చదువుకొని మనం ఎంచుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13, 14 వచనములు చదువుకుందాం. నీకే తెలియనని వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కునిన వారు వాటిని తెలుపు చేసుకునేవారు. ఆమేన్, హల్లెలూయా. తెలుపు చేసుకున్నారు. చూడండి, ఆ పరలోకంలో ఒక ఆయన అడుగుతున్నాడు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు అని అడుగుతున్నాడు. వీరెవరు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ యొక్క దర్శనంలో ఇక్కడ నువ్వు వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడగగా, అందుకు నేను అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు
చేసుకున్నవారు. ఆమేన్, హల్లెలూయా. వీరు ఎక్కడున్నారు తెలుసునా? వీరు నిత్యత్వములో ఉన్నారు. వీరు ఆ యొక్క పరలోకములో ఉన్నారు. వీరెవరు అని అక్కడ వరకు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమల నుండి వచ్చిన వారు ఎక్కడున్నారు? నిత్యత్వంలో ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. పరలోకంలో పాలు పంపులు ఉన్నాయి. దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చున్నకు యోగ్యులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన సైతం హల్లెలూయా. వీరు ఎవరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమల నుండి వచ్చిన వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితం, ఆనాడు ప్రభు కొరకు అపొస్తలుడైన పౌలు శ్రమను అనుభవించినాడు. ఉపద్రవం అనుభవించినాడు. బలహీనుడుగా ఉండి చెరసాల బంధకములు అనుభవించినాడు. కష్టం అనుభవించినాడు. దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. తాను హతసాక్షి అయినాడు. హతసాక్షి అయిన తర్వాత తన యొక్క ఆత్మ యేసు ప్రభు వారి యొక్క కుడి పార్శ్వమందు వెళ్ళి కూర్చున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు శ్రమ పడితే, క్రీస్తు కొరకు కష్టపడితే, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తే ఈ యొక్క లోకంలో నువ్వు ధన్యుడవు, నువ్వు దీవించబడిన వ్యక్తివి. నీ పరలోక రాజ్యములో పాలు పంపులు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాలు పంపులు ఉన్నాయి నీకు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఆలోచిద్దాం. శ్రమలకు భయపడకు. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దేవుని ధిక్కరించకు. ఈ లోకంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని కొరకు సాక్షిగా నిలబడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు సాక్షిగా నిలబడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిని నీకు అనుగ్రహించి వాడుకున్నాడు. జీవ కిరీటాన్ని, ఆయన రాజ్యంలో నీకు పాలు పంపులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే యోగ్యతను, ఆయన బల్ల యొద్ద కూర్చుండే యోగ్యతను, పరలోక రాజ్యములో నీకు ప్రథమ స్థానమును దేవుడు నీకు ఇచ్చువాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మ జీవితంలో దేవుని కొరకు నువ్వు శ్రమలు, దేవుని కొరకు కష్టాలు నువ్వు అనుభవించే రీతిగా నీవు ఉన్నావా? ఒకసారి నీవు ఆలోచించే నా ప్రియ సహోదరి, సహోదరుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, అందరం పాడదాం. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా భయమేలా నీకేలలో. చప్పట్లు కొడదాం. యేసయ్య తోడుండగా భయమేలా నీకేలలో. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో శోధనలు ఎన్ని వచ్చినా, నిందలు ఎన్ని వచ్చినా, ఉపద్రవములు ఎన్ని వచ్చినా, మన జీవితంలో ఖడ్గములైనా, ఎలాంటి పరిస్థితులైనా నీ జీవితంలో ఎదుర్కొనికి, వారు సహించడానికి సిద్ధముగా ఉండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఎందుకు ఈ కష్టములు, ఎందుకు ఈ బాధలని నువ్వు దేవునికి ఎంత మాత్రం కూడా దూరము కాకు. శోధన సహించువాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏందట? ధన్యుడు. ధన్యకర జీవితం. ఎంత ధన్యత! జీవకిరీటం ఇస్తా అంటున్నాడు. రాజ్యంలో పాలు పంపులు, భోజనం ఎదుట కూర్చునడం, సింహాసనం మీద కూర్చునబెట్టి ఏం చేస్తారట? తీర్పు తీర్చే ఆధిక్యత దేవుడు మనకు ఇస్తాడట. పరలోకములు స్థానం ఇస్తాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు ఆనాడు హతసాక్షి కాగానే ఆయన యొక్క ఆత్మ యేసు ప్రభువారి యొక్క కుడి పార్శ్వమందు వెళ్ళి కూర్చున్నది. ఆమేన్, హల్లెలూయా. దీని బిడ్డలారా, అందుకనే దేవుడు దర్శనమందు అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడుతున్నా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపుదును.
హల్లెలూయా. ఎన్ని శ్రమలు అనుభవించినాడో. ఒకటి తక్క 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడట? 5 మార్లు తిన్నాడట. ఆమె హల్లెలూయా. నేను బంధకంలో ఉన్నా, చెరసల్లో ఉన్నా, హేళన చేయబడ్డాడు, హింసించబడినటువంటి వ్యక్తిగా. ఎంత హింసించినాడో ఒకప్పుడు, అంతకంటే డబల్ హింసించబడ్డాడు, 2 అంతలకు హింసించబడ్డాడు. ఒకప్పుడు తన జీవితంలో ఎంత శ్రమ పెట్టినాడో అంతకంటే ఎక్కువ శ్రమను అనుభవించినాడు. క్రీస్తు కొరకు అత సాక్షి అయినాడు. క్రైస్తవుడంటే సుఖమో సంతోషమో కాదు, క్రైస్తవుని యొక్క జీవితాలు హింసలు అనేటివి వస్తాయి. ఆమె హల్లెలూయా. గత కొన్ని రోజులుగా ఈ పుస్తకాలు ఇచ్చుకుంటూ ఇంచుమించు నా ఆధ్వర్యంలో 8 మీటింగ్లు ఏమో పెట్టినా, అప్పుడు అంతే కూడా చెప్పిందని తెలిసిన శ్రమల గురించే చెప్పడము. పరిస్థితులు బాగలేవు, పరిస్థితులని కూడా ఒక దిక్కు ఎట్లున్నా చెప్పండి. క్రైస్తవునికి హింసాకాలము మొదలైంది, విశ్వాసకి హింసాకాలం మొదలైనవి, శ్రమల కాలములో మనం ఉన్నాం ఇప్పుడు. గనుక దేవుని బిడ్డలారా, మనం విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము శోధన జయిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవుడు మాటలు దేవుడు దీవించునుగాక. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.